ఫ్రెండ్స్, ముందుగా ముస్లిం సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను మీకు చెప్పదలుచుకునేది ఏంటి అంటే కనుక చాలామంది మిస్లీడింగ్ ఎందుకు అవుతున్నారు. 2008, 12, 17, 19, 25 అయినా కూడా జాబ్ రావట్లేదు. ఎందుకు జాబ్ రావట్లేదు అంటే మీకు ఇద్దరు శత్రువులు ఉన్నారు. శత్రువులు ఉన్నారు. ఓకేనా? ఇద్దరు. ఒకటి ఎవరు అంటే మీకు మీరే శత్రువు. ఓకేనా? సెకండ్ ఎవరు అంటే మీ మొబైల్. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో మీకు మీరే ఎందుకు చెప్తున్నానంటే సరైన ప్రాపర్ ప్రిపరేషన్ లేకపోవడం వల్ల. ఇప్పుడు 2019 బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. మొన్న రీసెంట్గా 2-3 ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని అడగలేదు. ఎందుకంటే సరే ఓకే, రేపు ఎగ్జామ్ పెడితే మీరు రాస్తారా? ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ ఎల్లుండి పెడితే రాయలేరు. పోనీ ఒక 2 months 3 monthsకి పెడితే రాయలేరు. 6 monthsకి పెడితే అప్పుడు మళ్ళీ మాకు కొద్దిగా టైం కావాలి సార్ అట్లా అని చెప్పేసి మీరు ఏబిపిఎస్ వారిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఆశ్రయించారు. సో కాబట్టి ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్ అనేది ఆపద్దు. ఒకటి ఏంటంటే కనుక నెగ్లిజెన్సీ అంటే నిర్లక్ష్యం. ఇప్పుడు పడదులే నోటిఫికేషను, పడిన తర్వాత ఏం చేస్తారు? అప్పటికప్పుడు పోయి బుక్కులు కొనుక్కొని చదువుతారు. దానివల్ల ఏదైనా ప్రైవేట్ జాబ్ చేయొచ్చు. మీరు ఒకవేళ వెయిట్ చేయలేకపోతే కనుక ప్రైవేట్ జాబ్ చేయొచ్చు. ఓకేనా? నిర్లక్ష్యం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్లక్ష్యం. ఇప్పుడు పడదులే. ఓకేనా? సో మినిమం మీరు గ్రూప్ 2 కొట్టాలి అంటే కనుక మినిమం, ఎందుకంటే మీకంటే సీనియర్లు ఉంటారు, ముందు బ్యాచ్లు మిస్ అయిన వాళ్ళు ఉంటారు. ఓకేనా? సో కాబట్టి వాళ్ళని దాటుకొని పోవాలి అంటే మినిమం 9 months పడుతుంది. మామూలుగా అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళైతే 6 months పడుతుంది. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే 9 months పడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది రికార్డెడ్. నేను లాస్ట్ టైం మీరు ఆన్ రికార్డెడ్ నేను చెప్పినట్టన్నీ జరిగాయి. చూడండి, ఇది రికార్డెడ్ మనం చెప్పినట్టనే జరిగాయి. నేను లాస్ట్ టైము 900 నుంచి 1000 పోస్టులు ఉంటాయి అని చెప్పాను. ఈ మధ్యలో ఉంటాయి పోస్టులు అని చెప్పాను. కొంతమంది గురువుగారులు నాకంటే సీనియర్లు లేదంటే 400 ఉండేవి, కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నారు అని చెప్పారు. అది ఇండైరెక్ట్గా నన్ను విమర్శించారు. మరి ఎవరు విమర్శించారో అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. నేను దాని గురించి పట్టించుకోను. సో కాబట్టి ఒకటి ఏంటంటే కనుక మీరు ఒకరిని నమ్మి ఇంకొకరిని, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, మీ ఫ్రెండ్స్ అంతా మంచోళ్ళే, మీరు మంచోళ్ళే. ఒకరిని నమ్మి ఇప్పుడు ఉండదులే ఎగ్జాము, ఇప్పుడు నోటిఫికేషన్ ఉండదులే అనేదానికి ఇప్పుడు ఉండకపోవచ్చు, ఈ మంత్ ఉండకపోవచ్చు, నెక్స్ట్ మంత్ ఉండకపోవచ్చు, కానీ ఇయర్లో ఉండదా? అది ఒకటి కామెడీ చూశాను నేను అన్నమాట రీసెంట్గా. ఎంఎస్ నారాయణ గారు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, యాక్టర్స్, వీళ్ళు ఒకసారి కూర్చొని ఏదో షూటింగ్లో ఉన్నారంట. షూటింగ్లో ఉంటే వర్షం పడుతుంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఎంఎస్ నారాయణ గారిని అడిగారంట, ఈ వర్షం ఎంతసేపటికి ఆగుతుందంటే కనుక ఈయన ఎంఎస్ నారాయణ గారు ఒక డైలాగ్ చెప్పారంట. ఏమని చెప్పారంట? నేను ఇంతవరకు ఆగని వర్షాన్ని చూడలేదు అని. ఎంత స్ట్రైట్ చూడండి, అంటే ఆగుతుందనే కదా. సో కాబట్టి నోటిఫికేషన్ పడుతుంది అంతే. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే పోయే కొద్దీ మీకు ఎగ్జామ్ టఫ్నెస్ పెరుగుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, రిఫార్మ్స్ జరుగుతుంటాయి ఏబిపిఎస్లో. ఈసారి ఒక ప్రతిపాదన వచ్చిందనమాట, ప్రిలిమ్స్ను గ్రూప్ 1 ప్రిలిమ్స్ను మార్చాలని. గ్రూప్ 2 మీకు సంబంధం లేదండి, ఎవ్రీ ఇయర్ మారుతుంటుంది. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ రీఫార్మ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, దానికి ఏం సంబంధం ఏం లేదు.
మీరు మాత్రం ఏపీ హిస్టరీ, పాలిటీ సబ్జెక్టును, ఎకానమీ సబ్జెక్టును గ్రిప్లో పెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ను చూసుకుంటూ ఉండండి. ఓకేనా? సో కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు. ప్రిపరేషన్ నోటిఫికేషన్ కోసం మెయిన్ ఇది నేను చెప్తున్నాను. దయచేసి ఒక్క మాట వినండి. నోటిఫికేషన్ కోసం నేను చాలాసార్లు చెప్పాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పానని. దయచేసి వీలైతే కొత్త వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి, నాకు అవసరం లేదు, నాకేం సబ్స్క్రైబర్స్ ఏం పని లేదు. ఓకేనా? నోటిఫికేషన్ కోసం ఎప్పుడే కానీ వెయిట్ చేయొద్దు. 1 ఇయర్ మీది కాదనుకుంటే 1 ఇయర్ మీది కాదనుకుంటే మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. జాగ్రత్తగా మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు హైకోర్టు జాబ్స్ పడుతున్నాయి. ఓకేనా? ఆల్రెడీ నేను ఇవ్వను ఎవరికే కానీ హైకోర్టు జాబ్స్ కోచింగ్ ఓన్లీ గ్రూప్ అని చెప్పినా కూడా చాలామంది కాల్ చేస్తారు. ఓకే, 2 బ్యాచ్లు తీసేసుకున్నాం దాన్ని వాళ్ళను. సో కాబట్టి ఇంకా దాన్ని ఏం చేయలేము. చాలా సింపుల్ అండి హైకోర్టు. తక్కువ మార్క్స్, తక్కువ టైము, తొందరగా రిజల్ట్ వస్తుంది. దానికి ఏమి కోర్టు కేసులు ఏమి ఉండవు కదా, ఆల్రెడీ అది కోర్టు జాబే, కేసులు ఏమి ఉండవు కాబట్టి తొందరగా అయిపోతుంది. వితిన్ మీకు 6 months లోపల మీకు జాయిన్ అయిపోతారు. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెంబర్ ఉంది కదా అని ఫోన్ చేయొద్దండి దయచేసి, నేను చెప్తున్నాను. ఓకే, ఇంకొకటి మీరు చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే కనుక మార్కెట్లో ఏ బుక్ పడితే ఆ బుక్ కొనుక్కుంటున్నారు. నేను ఎవరిని ఏ ఆథర్ని విమర్శించట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. మార్కెట్లో ఏ బుక్ పడితే ఆ బుక్ కొనుక్కొని చదువుకుంటున్నారు. ఆ బుక్లోని చూస్తాయని మీకు ఎవరైనా చెప్పారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా చెప్పారా ఆ బుక్ చదివితే జాబ్ వస్తుందని? ఇంకా ఓపెన్గా చెప్పాలంటే మీకు ఎవరైతే కోచింగ్ ఇస్తున్నారో దే ఆర్ ఆల్సో 90% యాస్పిరెంట్స్. మీకు తెలుసా? 90% యాస్పిరెంట్స్. ఎవరో కొంతమంది, అది మీకు తెలియదు. సో కాబట్టి ఒక్కరిని నమ్మి మీరు మీ లైఫ్ని సాక్రిఫై చేయొద్దు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సెకండ్, ఫస్ట్ శత్రువు మీరేం చెప్పాను కదా, నిర్లక్ష్యము, ఇవన్నీ మీకు అపోజిషన్లో ఉండేవి. ఇవన్నీ మిస్టేక్స్. శత్రువు అంటే కనుక మీరు శత్రువు అంటే కనుక మిమ్మల్ని మీరు ఇది చేసుకోమని కాదు, అది మీ యొక్క ఏవైతే ఉన్నాయో, మీ యొక్క తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? చదివేముందండి, ఎవరైనా చెప్తారు. ఇప్పుడు మీకు సబ్జెక్ట్ ఇచ్చి ఏదైనా ఒక కాకతీయులు కానీ, లేకపోతే కాకతీయ సామ్రాజ్యం కానీ, లేకపోతే విజయనగర సామ్రాజ్యం కానీ, రెడ్డి రాజుల సామ్రాజ్యం కానీ చదువుకొని గంట చెప్పమంటే మీరైనా చెప్తారు. కానీ లైఫ్ కోచ్ అని ఉంటారు అన్నమాట కొంతమంది. మీరు యూట్యూబ్లో కూడా చూసి ఉంటారు, జీవితంలో ఎలా గెలిచాలి. ఇప్పుడు మీకు ఎప్పుడు అర్థమవుతుందంటే, పెళ్ళై పిల్లలు పుట్టి ఒక 45 years వచ్చాయి అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ప్రైవేట్ జాబ్లేకి తీసుకోరు, ఎందుకంటే ఏజ్ బార్ అంటారు. గవర్నమెంట్ జాబ్ చేతిలో ఉండదు, ఏం చేస్తారు? ప్రైవేట్ జాబ్ కావాలంటే ఇంకా ఫ్రెషర్స్కే జాబ్ లేదు ఇప్పుడు ప్రజెంట్. ఫ్రెషర్స్ పోతే ఏమంటారు? ఎక్స్పీరియన్స్ కావాలంటారు. ఎక్స్పీరియన్స్ 45 years వాళ్ళు పోతే ఏమంటారు? ఏజ్ బార్ అంటారు. సో కాబట్టి అప్పుడు మీరు ఇబ్బంది పడకూడదని మీకు చెప్తున్నాను, అంతే. మిమ్మల్ని ఒక సరిదావులో పెడుతున్నాను. ఏది కూడా నేను ఏం చెప్పినా కూడా ఓపెన్గా చెప్తాను. ఓకేనా? నేను మళ్ళీ చెప్తున్నాను, తొందరలో అంటే కనుక రేపు మన్నాడు కాదండి. నోటిఫికేషన్ గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 2 ఉంది, ఫస్ట్ డిఎస్సి ఉంది. డిఎస్సికి అయితే నేను చెప్పలేండి, దానికి వేరే విషయం. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్, శత్రువు ఎవరు? మొబైల్. మీరు ఎర్లీ మార్నింగ్ లేస్తూనే మీరు భగవద్గీత పట్టుకోరు, బైబిల్ పట్టుకోరు, ఖురాన్ పట్టుకోరు. ఫస్ట్ పట్టుకునేది ఏంది? మొబైల్. సో మీరు మొబైల్ యావరేజ్ మీద మీరు పర్ డే 4 hours వాడినా కూడా పర్ మంత్లీ ఎంత? 120 hours స్పాయిల్ అయిపోతుంది. అంటే అవసరం ఉంటే వాడచ్చు, తప్పదు, నేను కాదని చెప్పట్లేదు. ఓకేనా? ఏదో కొత్త పిల్లాన్ని దగ్గర పెట్టుకున్నట్టు పక్కనే పెట్టుకున్నట్టు సెల్ ఫోన్ ఎప్పుడు పక్కనే పెట్టుకోవాలి, జోబిలోనే ఉండాలి. మళ్ళీ దానికి బ్లూటూత్, బైక్ తోలుతా ఫోన్లో బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడుకుంటూ పోతుంటారు. వెనకాల ఒకటి ఎవరైనా హారన్ కొడితే వినపడదు. సో మనీ యాక్సిడెంట్స్ మొబైల్స్ వల్లే జరుగుతున్నాయి. అందుకే మొబైల్ మాట్లాడుతూ పోతుంటే పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకుంటారు? అది క్రైమ్.
అది బైక్ తోలుతా మీకు ఏదైనా ఫోన్ వచ్చిందంటే సైడ్ ఆపి మాట్లాడాలి తప్పనిచ్చి రన్నింగ్లో మాట్లాడకూడదు, ఎందుకంటే అది క్రైమ్ కిందకి పోతుంది కాబట్టి పోలీసు వారు పట్టుకుంటారు. ఓకేనా. మొబైల్ సో 120 అవర్స్ అంటే 1 మంత్కు 120 అవర్స్ అంటే 1 ఇయర్కు ఎన్ని అవర్స్ పోతాయి చూడండి. సో కాబట్టి మొబైల్ను ఎంతవరకు వాడాలనో అది మీరు దాన్ని వాడాలి, అది మిమ్మల్ని వాడుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మొబైల్ను ఎంతవరకు వాడాలనో అంతవరకే వాడాలి. ఓకేనా. నీ ఇన్ఫర్మేషన్ కాదు. ఇప్పుడు మీరు ఏదైనా కోర్స్ తీసుకుంటారు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా కోర్స్ తీసుకుంటారు, ఇంకా తప్పదు, చూడాల్సిందే, వీడియోస్ చూడాల్సిందే, అది ఓకే, చదువు వరకు ఓకే. కానీ యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, సారీ అలాగే ఈ టెలిగ్రాము, ఇవన్నీ దాంట్లకు ఎంత టైం వేస్ట్ అండి. ఇప్పుడేం తెలియదు మీకు, ఇప్పుడేం తెలియదు, ఒక 40 ఇయర్స్ దాటిన తర్వాత తెలుస్తుంది. టైం వేస్ట్, ఇదంతా టైం వేస్ట్. దయచేసి మొబైల్ను మీరు ఓన్లీ మాట్లాడేదానికి, ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకునేదానికి మాత్రమే వాడండి, అంతవరకే. ఓకేనా. యూట్యూబ్ ఇంకోటి చూసుకుంటా కూర్చోవడం వల్ల మీకు వన్ మంత్కే 120 అవర్స్ పోతాయి. ఓకేనా. సో కాబట్టి మొబైల్ను మ్యాక్సిమం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోండి. అది మిమ్మల్ని వాడుకోకూడదు, మీరు దాన్ని వాడుకోవాలి. ఓకేనా. సో కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్. నిన్నెవరు అడిగారు, సార్ ఏమైనా ఉగాది ఆఫర్ ఉంటుంది సార్? నాకాడ ఉగాది, దసరా, దీపావళి ఏ ఆఫర్లు ఉండవండి. ఓకే. నెక్స్ట్ నుంచి ఎస్ఐ కొంతమంది అడుగుతున్నారు, చూద్దాం. కోచ్ కూడా దొరికారు, ఫిజికల్ కోచ్, చూద్దాం, దాని గురించి ఆలోచిస్తాను. అలాగే మీరు చదివే బుక్స్ 700, మళ్ళీ చెప్తున్నాను, 700 పేజీలు 800 పేజీలు ఉన్న బుక్స్ మాత్రము దయచేసి కొనద్దు. ఇంకొకటి, ఒకవేళ మీరు ఏదైనా బుక్, ఇఫ్ ఇన్ కేస్ నా సబ్జెక్ట్ గురించి చేద్దాం, ఒకవేళ ఏపీ హిస్టరీ కానీ పాలిటీ కానీ, నేను ఎందుకు పాలిటీ 100 పేపర్లు రాశాను, చాలా ఈజీగా చదివేసి వెళ్ళిపోయారు. ఏపీ హిస్టరీ కానీ ఏదైనా బుక్ మీరు చదివేటప్పుడు షార్ట్ నోట్స్ రాసుకోండి. అది మీకు ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఎగ్జామ్ పోయే ఒక వారం ముందర ఉపయోగపడుతుంది. నేను ఒక వీడియోలో చెప్పాను, క్లియర్ కట్గా చెప్పాను. ఏమని చెప్పాను? వాయిదా పడుతున్న వీడియోలో మీరు చూడండి, కావాలంటే ఆన్ రికార్డెడ్. ఏమని చెప్పాను? మీరు లాస్ట్ 4 days 4 సబ్జెక్టులు కవరప్ చేయండి అని చెప్తే పోస్ట్ పోన్ అయిందని చెప్పేసి ఒక స్టూడెంట్ నాకే పెట్టాడు మెసేజ్, పోస్ట్ పోన్ అయిపోయింది సార్ గ్రూప్ 2 అంటే. నేను ఒకటే చెప్పాను, పోవద్దులేమ్మా బాబా ఎగ్జామ్కు, రెస్ట్ తీసుకో అని చెప్పాను. ఏం జరిగింది? ఎగ్జామ్ జరిగింది. ఓకే. నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను ఏ రోజు కూడా మిస్లీడ్ కానీ మిస్గైడ్ కానీ, ఒకడెవడో స్టూపిడ్ పెట్టాడు మీరు మిస్గైడ్ చేస్తున్నారని, ఏ రోజైనా నేను మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా? ఏ రోజైనా ఎగ్జామ్ జరగదు అని చెప్పి? ఎందుకంటే మనకు నచ్చనిది ఏదైనా ఉంది అంటే కనుక, ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యింది అంటే కనుక 10-15 వేల మంది చూస్తారు. పోస్ట్ పోన్ కాదు అంటే కనుక 1000-2000, ఆ 1000-2000 మంది కాదు కదా, ఆ తక్కువ మెంబర్స్ ఎగ్జామ్ పోయినా కూడా నాకు చాలు. నాకేం 10,000-15,000 వ్యూస్తో నాకు పని లేదు. ఓకేనా. సో కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరంలో మీరు నెక్స్ట్ ఇయర్ కల్లా గవర్నమెంట్ సీట్లో కూర్చోవాలి మీరు అనేది మీరు ఫిక్స్ కండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి ఒకసారి ఛాన్స్ మిస్ అయిందంటే మళ్ళీ రాదు. ఓకేనా. మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి, నేను కాదన్నా, నాకాడ కోచింగ్ తీసుకొని ఎప్పుడు చెప్పాను. ఓకే. మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి, కాకపోతే కనుక టైం వేస్ట్ చేయొద్దు. ఆల్రెడీ మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యారు, హైకోర్టు దానికి దానికి చాలా ఫండమెంటల్స్ అడుగుతారు, ఎక్కువ అడగారు, ఈ బేసిక్స్ అడుగుతారు అంతవరకే. సో ఇంగ్లీష్ గురించి కొంతమంది అడుగుతున్నారు, ఇంగ్లీష్ ఏముందండి? చాలామంది మీకు ఇంకొక విషయం చెప్తాను చూడండి. గ్రూప్ 1 పడుతుంది కదా సార్, మేము గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ కదా, మేము రాయలేం కదా అంటున్నారు. గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ కదా, మేము రాయలేం కదా అని చెప్తున్నారు. మీరు 10th క్లాస్లో ఏం రాశారండి? ఆబ్జెక్టివ్ రాశారా, డిస్క్రిప్టివ్ రాశారా? ఇంటర్లో, డిగ్రీలో, పీజీలో అన్నీ డిస్క్రిప్టివ్నే కదా. మీరు 10th క్లాస్లో చదివిన దాంట్లో సగం చదివినా కూడా ఆ ఎఫర్ట్స్ అని చెప్పి, ఎఫర్ట్స్ సిలబస్ కాదు, ఎఫర్ట్స్ చదివినా కూడా గ్రూప్ 1 కొట్టచ్చు. గ్రూప్ 2 అంటే ప్రతి ఒక్క మూల చదవాల్సి వస్తుంది, ఎందుకంటే ఎక్కడి నుంచి ఇస్తారో కూడా తెలియదు కాబట్టి గ్రూప్ 2 ప్రతి ఒక్క మూల చదవాల్సి వస్తుంది. గ్రూప్ 2 కంటే గ్రూప్ 1 ఈజీ, మీకు ఇది ఎవరు చెప్పరు. అండ్ గ్రూప్ 1 కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది, నేను మళ్ళీ చెప్తున్నాను.
ఓకే, ఎవరైనా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళది కనుక గ్రూప్ 1 స్టార్ట్ చేయండి నిదానంగా, మెయిన్ స్టార్ట్ చేయండి. ప్రిలిమ్స్కు గ్రూప్ 2 కూడా ప్రిలిమ్స్ స్టార్ట్ చేయొద్దు, ఇప్పుడేం చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు రేపు మార్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ప్రతిసారి రిఫార్మ్ జరుగుతుంటాయి కదా. సో కాబట్టి ప్రిలిమ్స్కి మీరేం ప్రిపేర్ కావద్దు ఇప్పుడేమి, అది నోటిఫికేషన్ పడిన తర్వాత అయినా చాలా జస్ట్ క్వాలిఫైడ్ కదా. మెయిన్స్కు ప్రిపేర్ కండి, మళ్ళీ ఏ గ్రూప్ 1 వాళ్ళు మెయిన్స్ ప్రిపేర్ కండి, గ్రూప్ 2 వాళ్ళు మెయిన్స్ ప్రిపేర్ కండి. అలాగే మహానుభావులు మా స్టూడెంట్స్ ఉన్నారు, మన కాన్ఫరెన్స్ కాల్ రమ్మంటే ఎంతమంది వచ్చారమ్మా మీరు? ఏమన్నంటే అందరూ మళ్ళీ పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టి పిల్లలు స్కూల్లోకి తీసుకుపోతున్నారు. మీకు కూడా చెప్పాలా నేను? సో కాబట్టి ఇంకా 1 మంత్ ఉంది అనుకోండి మెయిన్స్, జాగ్రత్త. నేను ఎప్పుడైనా కాన్ఫరెన్స్ కాల్ పెట్టినప్పుడు అటెండ్ అవ్వండి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయొద్దు. చేసుకోండి, నేను కాదని చెప్పను. సండే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయొద్దు. మ్యాక్సిమం ఈవినింగ్ 9 గంటలకు, ఈవినింగ్ 9 గంటలకు నేను ముందుగానే మీకు ఇంటిమేషన్ ఇస్తాను. స్విచ్ ఆఫ్ చేయొద్దు, గైడెన్స్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎనీవే, థ్యాంక్ యూ.